మరి ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న ప్రాముఖ్యమైన సంగతులు మరి క్రైస్తవ్యములో వాక్యాన్ని ఎరిగి మరి ఆయా సంఘాలలో వివిధ రకాల సేవలు జరిగించుటకు బాధ్యతలు స్వీకరించినటువంటి ప్రతి ఒక్కరికి ఈ మాటలు చాలా ముఖ్యం. క్రైస్తవులుగా ఉన్న ప్రతి వారు దేవుని సేవ చేయాలని, సువార్త ప్రకటించాలనే నియమం ఒక ఆజ్ఞగా దేవుడు బైబిల్ నందు మనందరికీ ఇవ్వడం జరిగింది. మరి దానిని అనుసరిస్తూ ఆ ఆజ్ఞకు శిరసావహిస్తూ మరి ఎంతోమంది సంఘాలలో లేదా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్కి అనుబంధంగా ఉన్నటువంటి కళాశాలలలో, రీసెర్చ్ సెంటర్స్లో వివిధ రకాల బాధ్యతలను మరి స్వీకరించి మరి ఎన్నో పనులు జరిగిస్తూ ఉన్నారు. మరి ఇలా జరిగిస్తున్నప్పుడు మనం తీసుకొనవలసిన జాగ్రత్తలు, మనం గుర్తించుకొనవలసిన బాధ్యతలు నిర్వర్తించడంలో మరి అనేకమైనటువంటి అవకతవకలు లేదా పొరపాట్లు, ఎన్నో తప్పిదాలు మన ద్వారా జరగడం అనేది ఈరోజు మనం చూస్తున్నామండి. మరి ఈ మధ్యకాలంలో మరి ఎంతోమంది మరి వారి కళాశాల సంఘాలకు సంబంధించి ఎన్నో ఫిర్యాదులు మరి యూనివర్సిటీకి, మన ఆత్మీయ తండ్రి గారి దృష్టికి తీసుకురావడం, మరి వాటినన్నిటినీ విన్న ఆ తండ్రి గారు మరి హృదయంలో నొచ్చుకోవడం, మీ విషయమై ఇంకా ఆయన చింత కలిగి ఉండడం చాలా బాధాకరం. ఎందుకంటే జరుగుతున్న విషయాలు అంతటి ఘోరమైన స్థితిలో ఉన్నాయి కనుక మరి ఆయా సంఘాలలో, కళాశాలలకు ప్రిన్సిపాల్స్గా ఉన్నవారు కానివ్వండి, రీసెర్చ్ సెంటర్స్లో కోఆర్డినేటర్స్గా ఉన్నవారు కానివ్వండి, మరి లెక్చరర్స్గా పాఠాలు బోధించేవారు కానివ్వండి, మరి అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ కానివ్వండి, మరి వివిధ రకాల బాధ్యతలు కలిగి ఆయా రకాల పనులు జరిగిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు గురించి దేవుడు బైబిల్ నందు కొన్ని హెచ్చరిక మాటలు మరి వ్రాయడం జరిగింది. ఆ మాటలను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకొని మనం చేస్తున్నటువంటి పొరపాట్లు మరి సరిదిద్దుకునే అవకాశాన్ని దేవుడు మనకి ఇంకా ఇచ్చాడు కనుక వాటినన్నిటినీ తెలుసుకొని సరిదిద్దుకోవాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ మరి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తులైనటువంటి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం. మరి పేతురు గారు ఎంతో అనుభవజ్ఞులు. ప్రారంభ సంఘానికి మరి పునాదిగా ఆయన మాటలతోనే సంఘం ఏర్పరచబడి మరి ఎంతోమందిని దేవుని వాక్యంతో ఎల్లప్పుడూ హెచ్చరిస్తూ సంఘానికి ఒక పెద్దగా నియమింపబడి ఆయన యొక్క బాధ్యతలన్నిటినీ సక్రమంగా నెరవేరుస్తూ మరి తన వృద్ధాప్య దశకు వచ్చినప్పుడు ఆయన యొక్క బాధ్యతలను, పెద్దగా ఉన్నటువంటి ఆయన మరి ఆయన యొక్క బాధ్యతలను మరొకరికి అప్పగించే ముందు చేస్తున్నటువంటి లేదా చెప్తున్నటువంటి హెచ్చరికలు కావచ్చు లేదా జాగ్రత్తలు కావచ్చు. అలాంటి అనుభవజ్ఞుడైనటువంటి పేతురు గారు ఏమంటున్నారు చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. చూడండి, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సంగతి. యావత్తు క్రైస్తవ నాయకులు, పెద్దలు లేదా కాపరులు వీరంతా తెలుసుకొనవలసిన ప్రధానమైన సంగతులు. ఆయన ఏమంటున్నారు అని అంటే, మీకు అప్పగింపబడిన వారిపైన ఒక రీసెర్చ్ సెంటర్గా
కొంతమందిని ఏర్పాటు చేసి మీకు కోఆర్డినేటర్స్గా మీకు కొంతమందిని అప్పగించడం జరిగింది. అలాగే ఒక కళాశాలగా మీ కళాశాల కింద ఎన్నో రీసెర్చ్ సెంటర్లు ఉండి మరి వారిపైన, మీ దగ్గరికి తరగతులు వినడానికి వస్తున్న వారిపైన, సంఘము పైన మీకు కొంతమందిని అప్పగించడం జరిగింది. అలాగే అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ పైన, ఇలా ఎంతోమంది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్కి అనుబంధంగా ఉంటూ మరి ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు జరిగిస్తూ మరి సంఘాలు నడుపుతున్న వారు చాలామంది ఉన్నారు. మరి అలాంటి వారు అందరికీ చెప్తున్నాడండి, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్లుండక మందకు మాదిరులుగా ఉండుడి అని అంటున్నాడు. మీరు వారిపైన ప్రభువులుగా అంటే అధికారం చెలాయించేవారుగా, లేదా మీ యొక్క గర్వాన్ని ప్రదర్శించేవారుగా, వారు మీకంటే అల్పులు అని చిన్నచూపు చూసేవారిగా మీరు ఉండకూడదని, ప్రభువులుగా ఉండకుండా మందకు మాదిరిలుగా ఉండండి అని పేతురు గారు చెప్తున్నారండి. మందకు మాదిరిగా ఉండాలంట. మరి ఏంటి మాదిరి? మీకు అప్పగింపబడిన వారికి ఏ రకమైన మాదిరి చూపించాలి? అబద్ధాలు చెప్పడంలో మాదిరా? ఎదుటివారిని మోసగించడంలో మాదిరా? ఏ రకమైన మాదిరిని ఈరోజు చూపించాలనుకుంటున్నారు? ఒక సంఘానికి పెద్దగా, లేదంటే ఒక అధ్యక్షుడిగా, ఒక కాపరిగా, ఒక ఎల్డర్గా ఉండవలసిన లక్షణాలు మీ పైన, మీకు అప్పగింపబడిన ఆ మందని ఏ విధంగా వారి యొక్క బాగోగులు చూడాలో, వారిలో జరుగుతున్నటువంటి పొరపాట్లను సరిదిద్దాలో, ఎలాంటి క్యారెక్టర్ కలిగిన వారు మరి సంఘాన్ని పాలించడానికి, సంఘంలో బోధించడానికి, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు పనిచేయడానికి, అలాంటి వారందరికీ ఎలాంటి అర్హతలు ఉండాలో, వారు ఎలాంటి మాదిరికరమైన జీవితాన్ని చూపించాలో బైబిల్లో వ్రాయబడిందండి. చూద్దాం, ఆ మాటలు కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. తీతు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. మందకు ఏ రకమైన మాదిరి చూపించాలో ఇక్కడ చెప్తున్నారండి. తీతు పత్రిక, పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చెప్తున్నారు చూడండి. అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. చూడండి, అధ్యక్షుడు అనేవాడు, లేదా కాపరి అనేవాడు, లేదా మీకు అప్పగింపబడిన మందకు మరి గృహ నిర్వాహకుడుగా ఎవరైతే ఆయా బాధ్యతలు నిర్వహిస్తున్నారో ఆ గృహ నిర్వాహకులు ఎలా ఉండాలంట? నిందారహితులై ఉండవలెను. చూడండి, ఫస్ట్ పాయింట్, నీ మీద అసలు నింద వేయడానికే వీలు లేదు. నిందారహితుడిగా, నీ మీద ఎవరైనా నింద వేయాలి అని అంటే భయపడాలి అనే విధంగా మన యొక్క ప్రవర్తన, మన యొక్క క్యారెక్టర్ ఉండాలని ఇక్కడ చెప్తున్నారండి. ఇంకేం చెప్తున్నారు చూడండి. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభం అపేక్షించువాడును కాక. చూడండి, ఇక్కడ స్వేచ్ఛాపరుడు అంటే నీ ఇష్టానుసారంగా, మీకు అధికారం ఉంది కనుక నాకు నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను, యూనివర్సిటీ నియమ నిబంధనలతో కానీ లేదంటే వాక్యం చెప్పిన వాటి విషయాల్లో కానీ నాకు ఏ విధమైన సంబంధం లేదు, నా ఇష్టానుసారంగా ఉంటాను, నా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాను, నేను చెప్పిందే వేదం, నేను చేసిందే శాసనం అని స్వేచ్ఛాపరులుగా ఇష్టారాజ్యాన్ని కొనసాగించేవారుగా ఉండకూడదని, ముక్కోపియు చూడండి ఊరకనే అనవసరంగా కోపగించుకునేవారుగా ఉండకూడదని, మద్యపానీయు అంటే మందు కొట్టేవాడుగా, మందు తాగేవాడుగా ఉండకూడదని, ఇంకా కొట్టువాడు చూడండి మీలో కొట్లాట్లు ఉండకూడదు. మీ మందని మీరు కర్రలతో కొట్టడం, లేదంటే చేతులతో కొట్టడం, ఇంక వేరే రకంగా మీరు కొట్టడం కానీ, ఇంకా దుర్లాభం అపేక్షించువాడును కాక. చూడండి, ఈ క్యారెక్టర్, ఈ లక్షణాలు ఏవి మీలో ఉండకూడదు.
ఒకసారి మనల్ని ఎగ్జామిన్ చేసుకోవాలి. ఎవరైతే గృహ నిర్వాహకులుగా ఉంటున్నారో, ఎవరికైతే మందను అప్పగించారో, మీరు వారి పట్ల ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారో, ఎలాంటి క్యారెక్టర్ కలిగి ఉన్నారో ఇక్కడ పెద్దలు పరిశుద్ధాత్మ ప్రేరణతో మరి పౌలు గారు రాసిన సంగతులు ఒకసారి జ్ఞాపకం చేసుకొని మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకోవాలి, మనల్ని మనం స్కాన్ చేసుకోవాలి. వీటిల్లో ఏ లక్షణం ఏమైనా ఉందా? ఒకవేళ ఉంటే వాటిని విసర్జించాలి, వెంటనే విడిచిపెట్టేయాలి. మరి ఎలాంటి లక్షణాలు ఉండాలో అని చెప్తున్నాడు చూడండి. అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వబుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహము గలవాడునై ఉండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడి వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడినై ఉండవలెను. చూడండి, ఉపదేశించడానికి లేదా సంఘానికి వస్తున్న వారు ఏవైనా పొరపాట్లు చేస్తే హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకు నువ్వు హెచ్చరించేవాడిగా ఉండాలి తప్ప, వారు చేసిన పొరపాట్లను కనిపెట్టి వాళ్ళని సరిదిద్దేవారిగా ఉండాలి తప్ప, వారు మన మీద లేదంటే అక్కడ ఉన్నటువంటి పెద్దల మీద కంప్లైంట్ ఇచ్చేవారుగా మన ప్రవర్తన ఉన్నది అనుకోండి, వారు నిన్ను హెచ్చరించే పరిస్థితికి దిగజారిపోయారు అనుకోండి, అది అసలు గృహ నిర్వాహకత్వం అంటారా? అది ఒక పెద్దకు ఉండవలసిన లక్షణమేనా? మందను మీరు పాలించాలి, మందను మీరు కాయాలి, మందలో పొరపాట్లు జరిగితే సరిదిద్దాలి. చూడండి, ఎంతోమంది మరి పశువులు కాపర్లు, గొర్రెలు కాపర్లు మరి వారి మందలను మేపుతున్నప్పుడు కొన్ని మేకలు కానీ గొర్రెలు కానీ అటు ఇటు వెళ్ళిపోతుంటాయండి. అప్పుడు కాపర్ ఏం చేస్తాడు? సరి చేస్తాడు. ఎక్కడో వెనకాతలు ఉండిపోయి చిక్కుకుపోయిన వాటిని తెచ్చి మరలా మందలో కలుపుతాడు. వాటిని కర్రతో మందలించడమో లేదంటే అరుపులతో బెదిరించడమో ఏదో రకంగా మరలా ఒక సక్రమమైన పద్ధతిలో నడవడానికి ఆ గొర్రెల కాపరి ఎలాగైతే ప్రయత్నిస్తుంటాడో, మరి మీకు కొంతమందిని అప్పగించారు మందగా. ఆ మందగా అప్పగింపబడిన వారు పొరపాట్లు చేస్తే, ఏవైనా తప్పిదాలు జరిగితే వారిని, అలాంటి జనులను, హితబోధ విషయమై జనులను హెచ్చరించేవారుగా ఉండాలి. మీరు మరొకరితో హెచ్చరించుకునే పరిస్థితుల్లో ఉండకూడదు. ఒక పెద్దకి ఉండవలసిన లక్షణం. ఇంకేమంటున్నాడు? ఎదురాడు వారి మాట ఖండించుటకు శక్తి గలవాడగునట్లు. ఎవరైనా సంఘంలోని వారు కానివ్వండి, బయట వారు కానివ్వండి, ఎదిరిస్తుంటారు, దేవుని వాక్యానికి అడ్డు చెప్తుంటారు. అలాంటి వారిని ఏం చేయాలి? వారి మాటలను ఖండించే విధంగా, అంటే అనుభవ జ్ఞానం అనేది కావాలి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్లో ఉన్నటువంటి సంగతులన్నిటి మీద పట్టు అనేది ఉండాలి, అవగాహన అనేది ఉండాలి. అప్పుడే వారు చెప్పిన మాటకు కానీ, లేదంటే వారు వేసిన కౌంటర్స్కి కానీ, లేదంటే వారు వేసిన ప్రశ్నలకు కానీ వాటిని ఖండిస్తూ సమాధానం చెప్పగలిగే శక్తి గలవారుగా ఉండాలని, ఆ క్వాలిటీ మీలో ఉండాలని చెప్తున్నారు. ఇంకా ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకునేవాడునై ఉండవలెను. ఉపదేశం ఏదైతే వాక్యంలో వ్రాయబడిందో, ఏదైతే మనం బైబిల్ ద్వారా నేర్చుకున్నామో ఆ ఉపదేశాన్ని అనుసరించి నడిచేవారంగా ఉండాలి, వాటిని పాటించేవారంగా ఉండాలి. ఎప్పుడు చెప్పేవారుగా మాత్రమే కాకుండా చెప్తున్న ఉపదేశాన్ని మనం కూడా అంగీకరించి పాటించేవారుగా మనం ఉండి ఆ బోధను గట్టిగా చేపట్టుకునేవాడునై ఉండవలెను అంటున్నాడు. చూడండి, ఒక బోధకుడు లేదా ఒక కాపరి, ఒక పెద్ద, ఒక అధ్యక్షుడు, అతనికి ఉండవలసిన లక్షణాలు, మీకు అప్పగింపబడిన వారిపై ప్రభువులైనట్లు ఉండక మందకు మాదిరిగా ఉండండి. ఈ లక్షణాలన్నీ కలిగి మీరు మాదిరికరంగా ఉండాలి, మీరు వీటిని చూపించాలి. కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉంది? తారుమారుగా ఉందండి. మాదిరికరమైన జీవితం లేదు.
సత్సంబంధమైన విషయాలపైన మాదిరికరంగా లేదు. ఇగో వాళ్ళు గొడవలు ఆడుకుంటున్నారు కదా, మనం కూడా గొడవలు ఆడొచ్చు అన్నమాట. అయితే వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు కదా. చూడండి, సంఘం బోధకుల్ని పెద్దల్ని చూసి సంఘంలో ఉన్నవారు నేర్చుకునేవి ఇవి. అయ్యగారు అలాగ అబద్ధాలు ఆడుతున్నారు కదా, అయితే మనం కూడా అబద్ధాలు ఆడొచ్చు. ఇదా మాదిరి? అప్పగింపబడిన మందకు మాదిరికరంగా జీవించడం అంటే ఇదా? అయ్యగారు మందు కొడుతున్నారు కాబట్టి మనం కూడా కొట్టినా పర్వాలేదు. అయ్యగారు సిగరెట్లు కాలుస్తున్నారు కాబట్టి మనం కూడా తాగినా పర్వాలేదు. చూడండి, ఇలాంటి వాటికి అబద్ధాలు ఆడుతూ మోసాలు జరిగిస్తూ మంద మీద ప్రభువులుగా అధికారాన్ని చెలాయిస్తూ మంద యొక్క క్షేమాన్ని ఆలోచించకుండా, ఏనాడు వారికి మంచి మాటలు బోధించకుండా, ఏ తరగతిని నిర్వహించకుండా ఇష్టానుసారంగా స్వేచ్ఛాపరులుగా వారు జీవిస్తూ ఉన్నారంటే అది ఒక కాపరికి ఉండవలసిన లక్షణాలు కాదు. మందకి మాదిరిగా అలాంటి వాటిని చూపించకూడదు. హెచ్చరిస్తున్నారండి పెద్దగా ఉన్నటువంటి పేతురు గారు. మీరు అలాంటి వాటికి మాదిరిగా ఉండకూడదు. మంచి విషయాలు చాలా ఉన్నాయి. అలాంటి లక్షణాలు మీరు కలిగి ఉండి అలాంటి వాటిని మీరు మందకు నేర్పాలి తప్ప చెడు లేదా బైబిల్కి విరుద్ధమైన వాటిని మీరు చేస్తూ అలాంటి వాటికి మాదిరిగా ఉండడానికి వీలు లేదు అని పెద్దలు హెచ్చరిస్తున్నారు. బైబిల్లో వ్రాయబడ్డాయి. అలా చేసేవారు ఖచ్చితంగా సరిదిద్దుకోవాలండి. ఈరోజు అలాంటి క్వాలిటీస్ ఎంతమంది పెద్దల్లో ఉన్నాయి, ఎంతమంది ప్రిన్సిపాల్స్లో ఉన్నాయి, ఎంతమంది కోఆర్డినేటర్స్లో ఉన్నాయి, ఎంతమంది లెక్చరర్స్లో ఉన్నాయి. ఒకసారి ఆలోచించండి. నా తీరు సంఘం ఎదుట ఏ విధంగా ఉంది? నాకు అప్పగింపబడిన మందను నేను ఏ విధంగా కాయగలుగుతున్నాను? వారిని ఏ విధంగా సన్మార్గంలో నడపగలుగుతున్నాను? వారిని దేవుని జ్ఞానంలో ఎలా పెంచగలుగుతున్నాను? ఒకసారి మనల్ని మనం ఆత్మవిమర్శ అంటారు. ఆత్మవిమర్శ చేసుకోవలసిన సమయం ఇగో ఇప్పుడే ఆసన్నమైందండి. ప్రతి వారు ఆలోచించండి మీ పరిస్థితి గురించి, మీ పనితీరు గురించి. మరి యాకోబు గారు ఆయన పత్రిక రాస్తూ బోధకులైన వారి గురించి, బోధకులుగా పెద్దలుగా అనేక మందిని మందను కాయు వారు ఎలాంటి పొరపాట్లు చేస్తున్నారో ఆయన తన మాటల్లో చెప్తూ యాకోబు పత్రిక చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చూడండి. 3వ అధ్యాయము 2వ వచనం. అనేక విషయములలో మనమందరము తప్పిపోవుచున్నాము. చూడండి, మనమందరము అనేక విషయములలో తప్పిపోవుచున్నాము అని అంటున్నారు. చూడండి, అనేక విషయాల్లో తప్పిపోతున్నామంట. ఏదో 1-2 విషయాలు కాదు, బైబిలే చెప్తుంది. ఆయన్ని కూడా కలుపుకుంటున్నారు. మనము అని అంటున్నారు. చూడండి, ఆ గ్రంథకర్త, అవి రాస్తున్న భక్తుడు యాకోబు గారు అనేక విషయములలో మనమందరము తప్పిపోచున్నాము. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మనమందరం అంటే ఎవరి గురించి అండి? పైన మొదటి వచనంలో చూడండి. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. చూడండి, బోధకులైన వారికి మరి కఠినమైన తీర్పు. సంఘాన్ని తమ బోధతో హెచ్చరిస్తూ ఖండిస్తూ సన్మార్గములో నడిపించవలసిన వారుగా ఉంటూ మీరే తప్పిపోతే, అనేక విషయాలలో తప్పిపోతుంటే అలాంటి బోధకులైన వారికి ఏం జరుగుతుందంటే సన్మానం చేస్తానంటున్నాడా? పెద్ద అవార్డు ఇస్తానంటున్నాడా? ఏమంటున్నాడు? మరి కఠినమైన తీర్పు. కఠినమైన తీర్పు, మరి కఠినమైన తీర్పు. ఎవరికి? బోధకులుగా ఉన్నవారికి మరి కఠినమైన తీర్పు ఉంటుందని యాకోబు గారు హెచ్చరిస్తున్నారండి. ఎందుకంటే మీరు అనేక విషయములలో తప్పిపోతున్నారు. అనేక విషయాలు, ఏదో 1-2 విషయాలు అయితే సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. అనేక విషయాల్లో తప్పిపోతే
నిన్ను నువ్వు ఎలా సరిదిద్దుకోగలవు? చూడండి, డిగ్రీ చదువుకుంటున్నప్పుడు మరి కొన్ని సబ్జెక్ట్స్ ఎగ్జామినేషన్కి ఇస్తారండి. మరి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అని మరి 3 సంవత్సరాలు ఉంటాయి. మరి ఫస్ట్ ఇయర్లో పాస్ అయిపోతే సెకండ్ ఇయర్కి వెళ్తారు, సెకండ్ ఇయర్ పాస్ అయిపోతే థర్డ్ ఇయర్కి వెళ్తారు. కానీ నేను చదువుకునేటప్పుడు డిగ్రీలో లేదా ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయిపోయినా సెకండ్ ఇయర్కి పంపించేసేవారండి, ప్రమోట్ చేసేవారు. అప్పుడు సెకండ్ ఇయర్లో మేము ఏం చేయాలండి? ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఏవైతే ఫెయిల్ అయిపోయాం ఆ సబ్జెక్టులు చదువుకోవాలి, అవి రాయాలి. సెకండ్ ఇయర్లో అప్పుడు చదువుకున్నటువంటివి అవి కూడా రాయాలి. ఫస్ట్ ఇయర్లో అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయాడు అనుకోండి, సెకండ్ ఇయర్లో ఏం రాస్తాడు? 2 సంవత్సరాలు కలిపి చదవడం చాలా కష్టమా కాదా? 1 సంవత్సరందే సరిగ్గా చదవలేదు, ఇంకా 2 సంవత్సరాలది కలిపి చదువుతావా? అలాగే 3 సంవత్సరాలది కూడా సెకండ్ ఇయర్ కూడా ఫెయిల్ అయిపోతే ఆటోమేటిక్గా నువ్వు థర్డ్ ఇయర్కి వెళ్ళిపోతావు. కానీ నువ్వు సరి చేసుకోవాల్సినవి, నువ్వు క్లియర్ చేసుకోవాల్సిన బ్యాక్లాగ్స్ ఎన్ని సబ్జెక్టులు అయిపోతాయి? నాకు అలాగే కష్టమైపోయిందండి. డిగ్రీకి వెళ్ళిన కొత్తల్లో మంచి ఉత్సాహంతో ఉండి సరిగ్గా చదువు పక్కన పెట్టామన్నమాట. ఫస్ట్ ఇయర్లో 1, 2 సబ్జెక్టులు పాస్ అయిన, మిగిలినవన్నీ ఫెయిలే. ఓన్లీ సెకండ్ ఇయర్లోనో లేదంటే సప్లిమెంటరీలో రాసేద్దాం, కంప్లీట్ అయిపోద్దంటే అందులో కూడా ఉండిపోయాయి. ఆ తర్వాత సెకండ్ ఇయర్లో ప్రెషర్ ఎక్కువైపోయింది. ఇటు సెకండ్ ఇయర్ సబ్జెక్టులు చదవాలా, ఇటు ఫస్ట్ ఇయర్ చదవాలా, ఏవి చదవాలి, ఏవి పాస్ అవ్వాలి, మొత్తానికి 2 ఉండిపోయాయి. ఆ తర్వాత ఫైనల్ ఇయర్లో అన్నీ క్లియర్ అయ్యాయి. చూడండి, 3 సంవత్సరాల విద్యను ఒకే సంవత్సరంలో పరీక్షలు రాసి పాస్ అయిపోదామంటే అది చాలా కష్టం. ఇది ఎంత వాస్తవమో బోధకులైన వారు అనేక విషయములలో తప్పిపోతుంటే, అనేకమైన వాటిల్లో తప్పిపోతుంటే వాటిని సరిచేసుకోవడానికి మీ జీవితం సరిపోదు, మీకు సమయం సరిపోదు. 1-2 విషయాల్లో తప్పిపోతే సరి చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఏమంటున్నారండి యాకోబు గారు? అనేకమైన విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఈరోజు సంఘాలలో జరుగుతున్నది అదే, బోధకుల మధ్య జరుగుతున్నది అదే, రీసెర్చ్ సెంటర్స్లో జరుగుతున్నది అదే, ప్రిన్సిపాల్స్గా ఉన్నటువంటి వారిలో జరుగుతున్నది అదే, లెక్చరర్స్గా ఉన్నటువంటి వారికి జరుగుతున్నది అదే. చూడండి, అనేక విషయాల్లో తప్పిపోతున్నాం. ఇవన్నీ ఎప్పుడు సరి చేసుకోగలం? మనకు అప్పగింపబడిన వారికి ఎలాంటి మాదిరికరమైన జీవితాన్ని చూపించగలం? కాబట్టి మీరు తప్పిపోకూడదు అని అంటున్నారండి యాకోబు గారు. మీరు అన్ని విషయాలలోనూ అన్నిటినీ సరి చేసుకొని పెర్ఫెక్ట్గా ఉండాలి. ఎందుకంటే మీరు బోధకులు, మిమ్మల్ని అనేక మంది చూస్తుంటారు, మీ మాటలు మీ చేతలు అన్నిటినీ గమనిస్తుంటారు. ఏ విషయంలో పొరపాటు కనబడినా దాన్ని వారు ఎత్తు చూపుతుంటారు, అనేక మందికి చెప్తుంటారు. దానివలన మీ పరిచర్య నాశనం అవుతుంది, మీకు అప్పగింపబడిన మంద చెదిరిపోతుంది, నీ దగ్గరికి రాలేరు. ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తుంటే, లేదంటే ఆ ప్రిన్సిపల్ గారి దగ్గరికి వెళ్తుంటే, ఆ కోఆర్డినేటర్ గారి దగ్గరికి వెళ్తుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చూసి నవ్వుతున్నారండి, మీరు అలాంటి ఆయన దగ్గరికి వెళ్తున్నారు ఏంటి అనుకొని. చూడండి, చాలామంది చెప్తుంటారండి కంప్లైంట్స్. ఇదా మాదిరి? మనం సరి చేసుకోవాలండి. సరి చేసుకోకపోతే మనకి భవిష్యత్తు అనేది ఉండదు. దేవుని సేవకులుగా పిలువబడడానికి అర్హతను కూడా కోల్పోతాం. కాబట్టి ఏ విషయంలో కూడా తప్పిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఎన్నో సమస్యలండి. ఒక కాలేజీకి 2 ప్రిన్సిపాల్స్ ఉన్నారు, మరిద్దరూ తిట్టుకుంటున్నారు సంఘం ఎదుటినే. నేను నడిపిస్తాను, లేదంటే నేను వాక్యం చెప్తాను, నేను ముందు చెప్తాను, నువ్వు తర్వాత చెప్పు. చూడండి, సంఘంలో ఎంతోమంది ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. సంఘం ఎదుటే గొడవలు ఆడుకొని ఎందుకు అవమాన పాలైపోవడం? దాన్ని ఎవరో వీడియో తీసి తినగా నాకు పంపించారు. చూడండి, ఇలా జరుగుతుందండి. మేము ఎక్కడికి వెళ్ళమంటారు, మేము ఏం బోధ వినమంటారు? లైవ్ చూద్దామంటే ఇక్కడ సిగ్నల్స్ సరిగ్గా ఉండవు. మా పరిస్థితి ఎక్కడికి వెళ్ళాలో అర్థం అవ్వట్లేదు. వేరే సంఘాలకు వెళ్తే అక్కడ అసలు బాగోదు, తప్పుడు బోధలు చేస్తుంటారు. చూడండి, మీకు అప్పగింపబడిన మంద ఇంత వేదన పడుతున్నారే, ఇంత బాధకు గురవుతున్నారే.
మమ్మను మేపవలసిన, సక్రమంలో పెట్టవలసిన కాపరులే దారి తొలగిపోతుంటే, మేము వాళ్ళని హెచ్చరించవలసిన పరిస్థితులు ఏర్పడుతుంటే, వాళ్ళ మీద ఫిర్యాదులు చేయవలసిన పరిస్థితులు ఏర్పడుతుంటే, అలాంటి వారు మాకు ఎందుకండి అని ప్రశ్నిస్తున్నారండి. ఏం సమాధానం చెప్తారు? చూడండి, ఒక ప్రిన్సిపాల్ అంటే మరొక ప్రిన్సిపాల్కి పడదు, ఒక కోఆర్డినేటర్ అంటే మరొక కోఆర్డినేటర్కి పడదు. చూడండి, ఎందుకు ఇలాంటివన్నీ? వాళ్ళు ఎవరైనా మీటింగ్ పెడితే మేము వెళ్ళాం, అది మా కాలేజీకి సంబంధించింది కాదు. చూడండి, అది అన్నీ దేవుని కార్యక్రమాలే కదా. అందరూ కలిసి చేయవలసిన పని ఇది మాది, ఇది మీది అని వేరు చేసుకొని దేవుని పనిని కాస్త మొక్కలు చేస్తున్నారు అని అంటే, అలాంటి స్వభావం, అలాంటి క్వాలిటీస్ ఉండడానికి వీలు లేదండి. ఒక బోధకుడుగా, లేదా ఒక సేవకుడుగా, ఒక పరిచారకుడుగా, ఒక అధ్యక్షుడిగా, ఒక సంఘ కాపరిగా మనలో ఉండకూడని అతి భయంకరమైన లక్షణం ఇది. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట వ్రాయబడింది. చూడండి, పౌలు గారు మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చూడండి. మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడయుండుట అవశ్యము. చూడండి, గృహ నిర్వాహకులలో ప్రతి వాడును. గృహ నిర్వాహకులు అంటే దేవుని గృహం అనగా సంఘం, సంఘాన్ని నిర్వహించేవారు, ఆ సంఘానికి వస్తున్నటువంటి మందను కాసేవారు, కాపరులు. వారిలో ప్రతి వాడును నమ్మకమైన వాడయుండుట అవశ్యము. అవశ్యము అంటే, అవశ్యం అంటే నీడ్ఫుల్, ఖచ్చితంగా చాలా అవసరం, ఖచ్చితంగా పాటించవలసిందే, ఖచ్చితంగా అలాంటి వారిని పెట్టవలసిందే, చాలా నెససరీ అని అర్థం. గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడయుండుట అవశ్యం. నమ్మకంగా ఉండాలంట. అలాంటి నమ్మకం ఉందా? మిమ్మల్ని నమ్మి బాధ్యతలు అప్పగించినప్పుడు ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించకపోతే, ఆ బాధ్యతని మీరు విడిచిపెట్టి తప్పు త్రోవలోకి వెళ్ళిపోతే మీరు నమ్మకమైన వారుగా ఉండగలరా? మిమ్మల్ని నమ్మే కదా బాధ్యతను అప్పగించారు. ఒక కోఆర్డినేటర్గా నియమించారు, ఒక లెక్చరర్గా నియమించారు, ఒక ప్రిన్సిపాల్గా నియమించారు. మిమ్మల్ని నమ్మి బాధ్యతను అప్పగిస్తే, నువ్వు నమ్మకంగా ఆ సేవను జరిగించు, కళాశాలను అభివృద్ధి చేయండి అని ఒక నమ్మకాన్ని కలిగి మీకు ఒక బాధ్యతను అప్పగించినప్పుడు దాన్ని ఎంతవరకు నిర్వర్తించగలుగుతున్నారు సక్రమంగా? చాలామంది విద్యార్థులు అసలు మాకు తరగతులే చెప్పట్లేదండి అని అంటుంటారు. ఏదో వస్తారండి, ఏదో ప్రిపేర్ అవుతారండి, వాళ్ళు సొంతది ఏదో చెప్పుకొని వెళ్ళిపోతారు. మాకు పరీక్షలు ఎలా రాయాలి, అన్ని జనరల్ టాపిక్స్ చెప్పుకెళ్ళిపోతారు. మాకు కళాశాల ఆధ్వర్యంలో తరగతులే నిర్వహించట్లేదు, ఒక్క పాఠం కూడా మాకు చెప్పట్లేదు అని విద్యార్థులు ఫిర్యాదులు. ఇదా నమ్మకమైన సేవ అంటే? ఇదా నమ్మకంగా ఉండడం అంటే? చూడండి, డాడీ గారు ఏదో మరి కష్టపడి పని చేస్తున్నారు నా పిల్లలు, వారికి ఏదైనా చిన్న గిఫ్ట్ ఇవ్వాలని మరి వారిని నమ్మి మరి వారు సేవ చేస్తున్నారని చాలామందికి బైకులు కొని ఇచ్చారండి. మరి వారి అవసరతల్లో ఉంటారని చెప్పి ఆయనకు తోచిన సహాయం ఎంతో కొంత చేస్తూ ఉంటారు. అలాగే కోఆర్డినేటర్స్కి, వైస్ ప్రిన్సిపాల్స్కి, ప్రిన్సిపాల్స్కి మరి కష్టపడి పిల్లలకు వాక్యాన్ని నేర్పిస్తున్నారు, వాళ్ళు బాధ్యత కలిగి ఉంటున్నారు, నమ్మకంగా వారి సేవ చేస్తున్నారు అని నమ్మి వారికి ఏదో సహాయపడాలి నేను అని తనకు తోచిన ఒక బహుమానాన్ని ఇవ్వాలని మరి తలచినప్పుడు మరి ఎవరెవరు కోఆర్డినేటర్స్గా ఉన్నారు, ఎవరెవరు వైస్ ప్రిన్సిపాల్స్గా ఉన్నారు, ఎవరెవరు ప్రిన్సిపాల్స్గా ఉన్నారు అని అడిగినప్పుడు కోఆర్డినేటర్స్గా లేకపోయినా వాళ్ళ పేర్లు పంపించారండి. వైస్ ప్రిన్సిపాల్స్గా లేకపోయినా వారి పేర్లు యూనివర్సిటీకి పంపడం జరిగింది. వారిని నమ్మి, వారిచ్చిన ఆ డేటాను నమ్మి అందరికీ ఇచ్చేసామండి, అందరికీ ఇచ్చేసాం. తర్వాత తెలుస్తున్నాయి, ఇతను కోఆర్డినేటర్ కాదంట, ఇతను వైస్ ప్రిన్సిపాల్ కాదంట. మరి ఎందుకు వాళ్ళకి ఇచ్చారు? దుర్లాభాపేక్ష, ధనాపేక్ష.
చూడండి, ఒక అధ్యక్షుడికి లేదంటే కాపరికి ఉండకూడని లక్షణం తీతు పత్రికలో చదువుకున్నాం కదా, దుర్లాభాన్ని అపేక్షించకూడదు, అక్రమంగా అర్జించాలనుకోకూడదు, ధనాపేక్ష అనేదే ఉండకూడదు. కానీ ధనం కోసం ఇలాంటి పనులు చేస్తున్నారు అని అంటే అది నమ్మకమైన సేవ అంటారా? కానీ ఉత్తరాలు రాసేటప్పుడు ప్రభువునందు నమ్మకమైన సేవకుడు అని చెప్పి మాకు పంపిస్తుంటారండి. మీకు మీరు డిసైడ్ అయిపోకూడదు ప్రభువునందు నమ్మకమైన సేవకులు అని. మీ సంఘానికి వస్తున్నవారు, మీకు బాధ్యతలు అప్పగించిన వారు మీకు సర్టిఫై చేయాలి. నిజంగా అప్పగించిన బాధ్యతను సరిగ్గా నిర్వర్తించాడు, బాగా చెప్తున్నాడు, బాగా తరగతులు నిర్వహిస్తున్నాడు, అనేక మంది పిల్లలకు తర్ఫీదు ఇచ్చి పరీక్షలు రాయిస్తున్నాడు. చూడండి, యూనివర్సిటీ పెద్దలు మెచ్చుకోవాలి. ఏది నమ్మకం ఎక్కడుందో చెప్పండి. గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. ఖచ్చితంగా నమ్మకమైన వాడే ఉండాలి. అప్రనమ్మకస్తులు, అబద్ధాలు చెప్పేవారు, మోసాలు జరిగించేవారు, అలాంటి వారు గృహ నిర్వాహకులుగా ఉంటే వారు చేసే కార్యక్రమాలే మందకు మాదిరిగా కనబడతాయి. ఆ సంఘానికి వచ్చేవారు కూడా అవే నేర్చుకుంటారు. అంతే కదండి, వారు కూడా చెడిపోతారు, మంద కూడా చెదిరిపోతుంది. కాబట్టి గృహ నిర్వాహకత్వం దాని విషయంలో మీరు బాధ్యతలు స్వీకరించారు కాబట్టి యథార్థంగా పనిచేయాలండి, నమ్మకమైన వారుగా ఉండాలి. మీ గురించి చెప్పాలి అనేక మంది. కొంతమంది ప్రిన్సిపాల్స్ గురించి ఫోన్ చేస్తుంటారండి. మా ప్రిన్సిపాల్ గారు చాలా మంచి వ్యక్తి అండి, అన్ని తరగతులు మాకు చెప్తూ ఉంటారు. ఏ చిన్న సువార్త కార్యక్రమం అయినా అన్నీ ఆయనే ముందుంటారు, ఆయనే స్వయంగా చేస్తుంటారు. మేము వద్దు అని చెప్పినా సరే మరి ఆయన చేస్తూ ఉంటారు, మాతో చేయిస్తూ ఉంటారు. ఆ కార్యక్రమం పూర్తయినంత వరకు మాతోనే ఉంటారండి. చూడండి, గొప్పగా చెప్తున్నప్పుడు సంతోషం అనిపిస్తుంది. మా ప్రిన్సిపల్ గారు చాలా పేదరికంలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, అయినా దేవుని పని అంటే ముందుంటారండి. ఎప్పుడూ కూడా తరగతికి ఆబ్సెంట్ అయ్యలేదు. ఒంట్లో బాగున్నా లేకపోయినా ఆయన ఖచ్చితంగా అటెండ్ అవుతారండి. చూడండి, కొంతమంది ప్రిన్సిపల్స్ గురించి మంచి ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు వారి విద్యార్థులు, అలాంటి వారు నమ్మకమైన వారు. కొంతమంది ప్రిన్సిపాల్స్ గురించి నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంటుంది. పాఠాలు సరిగ్గా చెప్పరు, సరిగ్గా అటెండ్ అవ్వరు, మమ్మల్ని పట్టించుకోరు, ఒక లైవ్ వేయరు, వాక్యం సరిగ్గా ఉండదు, మమ్మల్ని వదిలేసి ఎక్కడికో తిరుగుతుంటారు, మీటింగ్లని సెమినార్లని, మమ్మల్ని పట్టించుకోరు. చూడండి, ఇలాంటి కంప్లైంట్స్ వస్తుంటాయి. ఈరోజు ఉదయం చదివాను కదా, అలాంటి కంప్లైంటే. ఒక నమ్మకమైన సేవకుడు ఆ రకంగా చేశాడని ఫిర్యాదు. చూడండి, ఇదా బాధ్యత అంటే? ఇదా గృహ నిర్వాహకత్వం అంటే? చూసి మెచ్చుకునే విధంగా ఉండాలండి, చూసి అభినందించే విధంగా ఉండాలి, చూసి అందరూ సంతోషించి ఎప్రిషియేట్ చేసే విధంగా ఉండాలి సేవ అంటే. మత్తయి సువార్త చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానిని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. చూడండి, ఇక్కడ యజమానుడు ఆ సేవకుడిని చూసి ఏమంటున్నాడండి? బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు నిజంగా మంచి దాసుడివి, నిన్ను చూస్తుంటే నాకు సంతోషం అనిపిస్తుంది, కాబట్టి ఆ సంతోషంలో నువ్వు కూడా పాలు పంచుకో. నువ్వు చాలా కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉంటేవు కనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను. కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, అనేకమైన వాటి మీద నియమించేదను. చూడండి, ఇప్పుడు ఉన్నటువంటి మరి డిప్యూటీ డైరెక్టర్స్ మరి వారు ఆ స్థాయిలో ఉన్నారు అని అంటే ప్రారంభంలో మనలాంటి వాక్యం నేర్చుకోవడానికి ఒక విద్యార్థిగా వచ్చిన వారే. ఒక విద్యార్థిగా యూనివర్సిటీలో డిగ్రీలు చేద్దాం, వాక్యాన్ని నేర్చుకుందామని వచ్చిన వారే. అలా వచ్చిన వారు వాక్యాన్ని నేర్చుకొని వారు చేస్తున్న పరిచర్య,
సువార్త కార్యక్రమాలలో మరి ఎక్కువగా పాలు పంచుకోవడం, మరి దేవుని మాటలు చెప్పడం, మరి ఇలాంటి వాటి విషయాలలో నమ్మకంగా ఉన్నారని మరి తండ్రి గారు గుర్తించి వారిని లెక్చరర్స్గా చేయడం ప్రారంభించారండి. ప్రారంభంలో లెక్చరర్స్గా సెమినార్స్కి వచ్చేటప్పుడు పాఠాలు బోధించండి, మీ ప్రాంతంలో పాఠాలు బోధించండి అని లెక్చరర్స్గా వారిని నియమించడం జరిగింది. మరి వారు ఆ లెక్చరర్స్గా అప్పగింపబడిన ఆ కొంచెం పనిలో నమ్మకంగా ఉన్నారు కాబట్టి వారికి స్థాయిని పెంచాలి అని ప్రిన్సిపాల్స్ బాధ్యత ఇచ్చారండి. సంతోష్ కుమార్ గారు ప్రిన్సిపాల్గా, ఉపేంద్ర గారు ప్రిన్సిపాల్గా, రాజేంద్ర బాబు గారు ప్రిన్సిపాల్గా. చూడండి, ఒక ప్రిన్సిపాల్స్గా నియమించడం జరిగింది. కళాశాలను బాగా నడిపించడం, తరగతులతో బాగా చెప్పించడం, సెమినార్కి అనేక మందిని తీసుకొని రావడం, వారితో పరీక్షలు వ్రాయించడం. చూడండి, అన్ని విషయాలలో నమ్మకంగా ఉన్నారు కాబట్టి వారి స్థాయి పెరిగింది. డిప్యూటీ డైరెక్టర్స్గా చూడండి, ఒకేసారి వాళ్ళు డిప్యూటీ డైరెక్టర్స్ అయిపోలేదు కదా. వారు చేస్తున్న పనిని చూసి బలా నమ్మకమైన మంచి దాసులు మీరు అప్పగింపబడిన కొంచెంలో నమ్మకంగా ఉన్నారు కనుక మీకు అనేకమైన వాటి మీద నేను నియమిస్తున్నారు. మీరు డిప్యూటీ డైరెక్టర్స్గా ఉండండి. పలానా రాష్ట్రాన్ని నువ్వు చూసుకో, పలానా రాష్ట్రాన్ని నువ్వు చూసుకో, పలానా రాష్ట్రం యొక్క బాధ్యతలు నీవి. చూడండి, ఎక్కువ మీద అనేకమైన వాటి మీద నియమింపబడడానికి అర్హతను సాధించారు. దానికి కారణం ఏంటి? కొంచెములో నమ్మకంగా ఉన్నారు. చూడండి, నా బాల్యం నుంచి ఇదే ప్లేస్లోనండి చర్చే నా జీవితం అంతా. ప్రారంభంలో మరి చిన్నతనంలో ఎప్పుడు దేవుని మాటలు వినాలి, అందరికంటే ముందు వచ్చేయాలి. మరి ప్రార్థనకు అనేక మంది వస్తారు కాబట్టి ప్రతిరోజు జరిగేదండి. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు 1 గంట జరిగేది. అందరికంటే ముందు 5 గంటలకల్లా వచ్చేసి అందరికీ వచ్చిన వాళ్ళు కూర్చోడానికి చేపలు వేయాలి, చైర్స్ వేయాలి, వాటినన్నిటిని శుభ్రంగా తొడాలి. చూడండి, రోజు అదే పని. మళ్ళీ అయిపోగానే ఇంటికి వెళ్ళి భోజనం చేసి మళ్ళీ ఇక్కడే పడుకోవాలి. రాత్రి ఇంకెక్కడ నిద్ర పట్టదు. పడుకొని తెల్లవారు లేచిన వెంటనే మొత్తం ఆ పరిసరాల్లో చెట్లు ఉండేవండి. బాదం చెట్లు, ఈ ప్లేస్లో ఉసిరి చెట్లు, మామిడి చెట్లు ఉండేవి, కొబ్బరి చెట్లు, అవన్నీ. ఆ ఆకులు రాలిపోతుంటాయి. పొద్దున్న లెగ్గానే వాటిని అన్నిటిని శుభ్రంగా క్లీన్ చేసేయాలి. డాడీ లేచేటప్పటికి అవేవి కనబడకూడదు. చూడండి, వాటిని అన్నిటిని ఏరేసి బయట పారేసేవారు. తర్వాత స్కూల్కి వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం మళ్ళీ ప్రార్థన. చూడండి, ఏమైనా శనివారం పూట స్త్రీల సమావేశం జరిగేటప్పుడు అప్పుడు మట్టి నేల ఉండేదండి, కల్లాపులు జల్లేవారు. మరి ఆ కల్లాపుల కోసం పేడ తీసుకొచ్చేవారు అండి. అక్కడికి తిరుక్కుంటూ పేడ తీసుకొచ్చేవారు. మరి అది అయిపోయిన తర్వాత వాళ్ళు టీలు తాగుతారని చెప్పి చిన్న కెటిల్ ఉండేది. ఆ కెటిల్ పట్టుకొని వెళ్ళి హైవే అవతల ఒక టీ స్టాల్ ఉంటే అక్కడి నుంచి టీలు తెచ్చేవారు. చూడండి, చిన్న చిన్న పనులు, వాటి మీద నమ్మకంగా ఉన్నాం. నువ్వు ఆ పనులు ఇంకా ఆపేసి క్యాసెట్లు రికార్డింగ్ చేయనైనా, ఇవి సువార్తకు చాలా ఉపయోగపడతాయి, మీటింగ్స్లో చాలా ఉపయోగపడతాయి. ప్రెస్ వర్క్లు ఉన్నాయి, పుస్తకాలు ప్రింటింగ్ వర్క్ ఉంది, అది చూడు, సీడీ స్టాల్ని చూడు. చూడండి, అవన్నీ అయిపోయిన తర్వాత నువ్వు ఇంకా సండే స్కూల్ టీచర్గానే ఉండాలి నాయన. నువ్వు పిల్లలకు నేర్పించు పాఠాలు. సండే స్కూల్ టీచర్ అయిపోయిన తర్వాత నువ్వు లెక్చరర్గా ఉండాలి. కళాశాలలో పిల్లలకు పాఠాలు నేర్పించు. చూడండి, ఒక లెక్చరర్గా నియమించారు. అలా కొన్ని సంవత్సరాలు పాఠాలు చెప్పేవాడిని. నువ్వు లెక్చరర్గా కాదు, ఇప్పుడు వైస్ ప్రిన్సిపాల్. నువ్వు సిబిటి విశాఖపట్నానికి నువ్వు వైస్ ప్రిన్సిపల్గా ఉండాలి. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. చూడండి, నమ్మకంగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు నువ్వు వైస్ ప్రిన్సిపాల్ కాదు, ప్రిన్సిపాల్గా ఉండాలి. ప్రిన్సిపాల్గా నువ్వు బాధ్యతలు స్వీకరించాలి. చూడండి, రోజు తరగతులు, పొద్దున్న తరగతులు, సాయంత్రం తరగతులు, పాఠాలు చెప్తూనే ఉండేవాడిని. జాన్సన్ అనేని, ప్రసన్న అనేని వారి సహాయం తీసుకొని అప్పుడప్పుడు వాళ్ళతో కూడా చెప్పిస్తుండేవాడిని. చూడండి, బయట పబ్లిక్ మీటింగ్స్ డాడీ గారితో ప్రతి సంవత్సరం సభ జరగాలి, లేదంటే ప్రసన్నతోనూ జాన్సన్ అన్నతోనూ సభలు జరిగించాలి. చూడండి, నమ్మకంగా ఉన్నాం కాబట్టి నువ్వు ఇక్కడ ప్రిన్సిపాల్ కంటే అధికంగా ఉండాలి. అందుకే నువ్వు PA టు ద డైరెక్టర్ అన్నారు. ఆ తర్వాత AITCC ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉండాలన్నారు. చూడండి, ఇప్పుడు అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్గా ఉండాలన్నారు. ఎందుకు ఇన్ని బాధ్యతలు అప్పగిస్తున్నారు? చూడండి,
కొంచెములో నమ్మకంగా ఉన్నారు కనుక, కొంచెములో నమ్మకంగా ఉన్నారు కనుక అనేకమైన వాటి విషయం మీద నేను నియమించాలి. మరి నమ్మకం, అదే నమ్మకం ఈరోజు ప్రారంభం కోఆర్డినేటర్గా ఉన్నప్పుడే ఇన్ని మాయలు చేస్తుంటే, ఇన్ని అబద్ధాలు ఆడుతుంటే, ఇన్ని మోసాలు చేస్తుంటే అనేకమైన వాటి మీద నియమించాలనే ఆలోచన కలుగుతుంది ఎవరికైనా? ఆలోచించండి ఒకసారి. అలాంటి పనులు చేసే వారి గురించి చెప్తున్నానండి. ఒక కోఆర్డినేటర్ పొరపాటు చేయడం వలన, లేదంటే ఒక ప్రిన్సిపాల్ తప్పిదం చేయడం వలన ఇప్పుడు అందరినీ అనుమానించవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మీ వలన అందరూ నష్టపోతున్నారు. అందరూ ఏమైనా ఓపెన్గా మాట్లాడాలంటే ఏం మా గురించి ఏమైనా తప్పుగా ఏమైనా అనుకుంటున్నారేమో, ఫ్రీగా మాట్లాడలేని పరిస్థితి. ఎందుకు? ఒకరు తప్పు చేశారు, ఆ తప్పు వలన అనేకులను అనుమానించవలసిన, సందేహించవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి అని అంటే దానికి కారణం ఎవరు? గృహ నిర్వాహకులలో అపనమ్మకమైన వారు ఉన్నారు కనుక, మోసగాండ్రకు పనివారు ఉన్నారు కనుక, అబద్ధికులు ఉన్నారు కనుక, మోసం చేసేవారు ఉన్నారు కనుక, ఇలాంటి వారి వలన మిగిలిన వారిని కూడా సందేహించవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చిన్న విషయంలోనే నమ్మకం లేకపోతే ఎలాగా? అప్పగింపబడిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకపోతే ఎలాగా? నిన్ను భవిష్యత్తులో ప్రిన్సిపాల్ చేయాలని ఆలోచన ఉంటుందా? భవిష్యత్తులో ఒక అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ని చేయాలని ఆలోచన ఉంటుందా? లేదంటే ఒక డిప్యూటీ డైరెక్టర్గా బాధ్యతలు ఇవ్వాలని ఆలోచన ఉంటుందా? చూడండి, ఎవరికి ఉండదండి. ప్రారంభం నుంచి ఎంతోమంది ఎంబీటీహెచ్లు చేశారు, కానీ అందరూ కోఆర్డినేటర్లు అవ్వలేదు, అందరూ ప్రిన్సిపాల్స్ అవ్వలేదు. ఎందుకంటే వారు అపనమ్మకస్తులు కనుక. అలాంటి వారికి ఎందుకు బాధ్యతలు అప్పగించలేదు? కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుని మాటలను హెచ్చరికగా మీకు తెలియపరుస్తున్నాను, నన్ను నేను హెచ్చరించుకుంటున్నాను. మనం చేస్తున్న పొరపాట్ల వలన దేవుని పనికి నష్టం జరగకూడదు, దేవుని పని ఆగిపోకూడదు. దేవుని పని అందరూ నమ్మకంగా కలిసి చేయాలే తప్ప దానిని చీల్చకూడదు, పాడు చేయకూడదు. చూడండి, మనలో కొంతమంది ఏఐటీసీసీ నాయకులు ఉన్నారండి. మరి ఏఐటీసీసీ నాయకుల యొక్క ఉద్దేశం ఏంటండి? అందరినీ కలుపుకుపోవాలి, అంతే కదండి. బయట పాస్టర్స్ని కానివ్వండి, మనలో ఏమైనా సమస్యలు ఉంటే అందరినీ కలపడం కానీ ఇలాంటివి చేయాలి. కానీ కొంతమంది పెద్దలు ఉన్నారండి, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? కలపట్లేదు. ఆ ప్రిన్సిపాల్స్కి ఈ ప్రిన్సిపాల్కి గొడవ పెట్టడం, ఆ సంఘంలో ఉన్నవారిని నువ్వు సెపరేట్ అయిపో, నీకు రీసెర్చ్ సెంటర్ ఇప్పిస్తాను, లేదంటే కళాశాల ప్రిన్సిపాల్గా చేయిస్తాను, మీ ప్రిన్సిపాల్తో ఏదో రకం గొడవ పెట్టుకొని బయటకు వచ్చే. చూడండి, కలపమని చెప్తే వీళ్ళు విడగొడుతుంటారు లేనిపోను ఆలోచనలు పుట్టించి. పేనుకి పెత్తనం ఇస్తే ఏం చేసిందటండి? పేనుకి పెత్తనం ఇస్తే బుర్రంతా కొరికేసిందంట. అలాంటి పెత్తనం కలిగిన కొంతమంది, అందరూ కాదండి, కొంతమంది మీరు కలపండి, సమస్యలు ఏమైనా వస్తే పరిష్కరించండి అంటే వీళ్ళే సమస్యలు సృష్టించి జనాన్ని విడగొట్టే ప్రోగ్రామ్స్ పెట్టారు ఈ మధ్యన. చూడండి, అలాంటి వారు కూడా బుద్ధి తెచ్చుకోవాలి, హెచ్చరింపబడాలి వాక్యం చేత. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుని గృహ నిర్వాహకత్వాన్ని లేదా మందను పాలించే కాపర్లుగా ఉన్న ప్రతి ఒక్కరూ మందకి మాదిరిగా ఉండాలి. పౌలు గారు చెప్పినటువంటి లక్షణాలు కలిగి ఉండి దేవుని సేవను నమ్మకంగా చేయాలి. భూమి మీద ఉన్న యజమానులు కానీ, పరమందున్న మన తండ్రి ఆయన యజమానుడు, ఆయన కానీ మన సేవను చూసి సంతోషించే వారంగా మనం ఉండాలి తప్ప మనల్ని చూసి బాధపడి దుఃఖపడి మరి హృదయంలో నొచ్చుకునే పరిస్థితులు మనం తేకూడదండి. అలాంటి సేవకులు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. చివరిగా కొన్ని మాటలు చదివి ముగించుకుందాం. తీతు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. తీతు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడు మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనుపరుచుకొనుము. చూడండి, ఎవరి గురించి చెప్తున్నాడండి? పరపక్షమందుండువాడు, నీ అపోజిషన్ పార్టీ, నువ్వంటే పడనవాడు ఎవడో ఉన్నాడు చూసావా,
అలాంటి వారి దృష్టిలో పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడ్డ మాట ఏది చెప్పలేకుండా వాడు ఆ మాట అనడానికి సిగ్గుపడే విధంగా నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనుపరుచుకొనుము అని అంటున్నాడండి పరపక్షమందుండువాడు. కానీ ఇప్పుడు ఎవరి చేత కంప్లైంట్లు ఇప్పించుకుంటున్నారండి? ఎవరి చేత హెచ్చరింపబడుతున్నారు? ఎవరి చేత నేరాలు మోపబడుతున్నాయి? పరపక్షమందు ఉండేవారు కాదండి, అక్కడ కళాశాలలో ఉన్నవారే, రీసెర్చ్ సెంటర్లో ఉన్నవారే, సంఘంలో ఉన్నవారే. చూడండి, ఒకే పక్షంలో ఉన్నవారే నీ మీద నిందలు మోపుతున్నారు, నీ మీద కంప్లైంట్స్ ఇస్తున్నారు, నేరారోపణ చేస్తున్నారు అని అంటే మన ప్రవర్తన ఎలా ఉంది? మన మాదిరి ఎలా ఉంది? ఆలోచించండి. పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడ్డ మాట ఏది చెప్పనేరక వాడు సిగ్గుపడినట్లు అన్ని విషయాలందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనుపరుచుకోవాలి. సత్కార్యాలు వాక్య సంబంధమైన క్రియలు చేస్తూ ఉండాలి. ఆ వాక్యంతో సంఘానికి వస్తున్న వారిని సక్రమంగా పాలించాలి. వారిని ఆత్మీయ విషయంలో అభివృద్ధి చెందే విధంగా, దేవుని జ్ఞానం విషయంలో ఎన్నో విషయాలు తెలుసుకొని వారిని వారు సరిదిద్దుకునే విధంగా మన ప్రవర్తన ఉండాలి, మన బోధ ఉండాలి. వారికి మన జీవితం మాదిరికరంగా ఉండాలండి. చూడండి, దాసుల గురించి, సేవ చేసేవారి గురించి ఎంత గొప్పగా చెప్తున్నాడు. అలాగే పౌలు గారు మరికొన్ని విషయాలు తిమోతి గారికి హెచ్చరిక చేస్తూ, ఒక దాసుడికి ఒక యజమానుడికి ఎలాంటి రిలేషన్షిప్ ఉండాలి, ఏ విధంగా పని చేయాలనే విషయాన్ని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో దాసుల గురించి చెప్తున్నాడండి. అలాగే యజమానుల గురించి చెప్తున్నాడు. దాసుడు తన యజమానుల పట్ల ఎలాంటి ప్రవర్తన కలిగిన వాడై ఉండాలి అనేది చెప్తున్నాడండి. విశ్వాసులైన యజమానులు గల దాసులు, చూడండి, విశ్వాసులైన యజమానులు గల దాసులు. విశ్వాసులు అంటే సంఘానికి వచ్చేవారు, పరిశుద్ధులు, దేవుణ్ణి విశ్వసించిన వారు, క్రైస్తవులు. విశ్వాసులైన యజమానులు గల దాసులు. ఆ దాసులు సంఘానికి వెలుపటి కావచ్చు, సంఘంలో ఉన్నవారు కావచ్చు, లేదంటే జీతానికి పనిచేసేవారు కావచ్చు, ఉచితంగా చేసేవారు కావచ్చు. వారు ఎలాంటి వారైనా, ఆ దాసులైన వారు అందరి గురించి చెప్తున్నాడండి. విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక, వాళ్ళు కేవలం సహోదరులుగానే భావించకు. అతను నేను ఒకటే చర్చి కదా, వాళ్ళు నేను ఒకటే కదా అని చులకన స్వభావంతో తృణీకరించే విధంగా నువ్వు ఉండకుండా ఏం చేయాలంటున్నాడండి? తమ సేవా ఫలము పొందువారు. నువ్వు ఎవరికైతే సేవ జరిగించాలనుకుంటున్నావో, ఎవరి దగ్గర అయితే దాసుడిగా పనిచేస్తున్నావో, ఏ యజమానుడి కింద అయితే ఉన్నావో అతనికి నీ సేవల తాలూకు ఫలం ఆయనకు అందించాలి. అది ఒక డ్రైవింగా, లేదంటే ఒక క్లీనింగా, లేదంటే ఒక కాపలా పని, అది ఏ పనైనా నువ్వు చేయాలనుకొని ఏ పని నిమిత్తం అయితే నియమింపబడ్డావో ఆ పని జరిగించేటప్పుడు నీ యొక్క సేవల యొక్క ఫలం యజమానులు పొందాలి. ఆ యజమానులు పొందేటప్పుడు ఎలా భావించి చేయమంటున్నాడండి? తమ సేవా ఫలము పొందువారు విశ్వాసులను ప్రియులునై ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలను. ఆ విశ్వాసుల్ని ఏమనుకోమంటున్నాడండి? ప్రియులు, ప్రియమైన వారు అని భావించి మరి ఎక్కువగా వారికి సేవ చేయాలంట. ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించుము. చూడండి, దాసులు యజమానుల పట్ల ఎలా ప్రవర్తించాలో చెప్తున్నాడండి. వాళ్ళు ఏదో సహోదరులు అని చెప్పి నువ్వు చీపుగా చూడకు, తృణీకరించకు. వారు నీకు ప్రియులు, వారు విశ్వాసులు. వారికి పరిచర్య చేయడానికి, వారికి సేవ చేయడానికి నువ్వు ఎన్నుకోబడ్డావు, నిన్ను నియమించుకున్నారు. వారు నీకు జీతం ఇస్తున్నారు, లేదంటే వారు నిన్ను పోషిస్తున్నారు.
కాబట్టి నువ్వు నమ్మకంగా ఉండి వారిని ప్రియమైన వారుగా భావించి మరీ ఎక్కువగా వారికి సేవ చేయవలెను. ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించుము అని అంటున్నాడు. అంటే ఖచ్చితంగా చెయ్యవలసినవి అండి. ఎక్కువగా చేయమంటున్నాడు, మరీ ఎక్కువగా. చూడండి, దాసుడు ఎలా ప్రవర్తించాలో, ఒక సేవకుడు ఎలా ఉండాలో, ఒక కాపరి ఏ విధంగా మందను కాయాలో, ఒక గృహ నిర్వాహకుడు ఏ విధంగా వారికి అప్పగింపబడిన వారిని కాపాడాలో, రక్షించాలో. చూడండి, ఎన్ని ఉన్నాయండి మాటలు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయండి, చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ చెప్పుకుంటూ పోతే ఈ తరగతులే కాదు, నెక్స్ట్ వీక్ తరగతులు కూడా సరిపోవు. అన్ని విషయాలు చెప్పాడండి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఒక సోదరుడిగా భావించి మీకు చెప్పిన హెచ్చరిక మాటలు అవి కేవలం నేను చెప్తున్నట్టుగా నా మాటలుగా భావించకుండా దేవుడే నా ద్వారా మిమ్మల్ని హెచ్చరించాడని గుర్తించి మీరు చేస్తున్న పొరపాట్లు అవి తెలుసో తెలియకో జరిగిపోయి వాటిని మరలా భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఒక నమ్మకమైన సేవకులుగా, తండ్రి మెచ్చుకునే సేవకులుగా, బలా నమ్మకమైన మంచి దాసుడా అని నిన్ను అనేకమైన వాటి విషయాలలో నియమించే విధంగా మన ప్రవర్తన తీరు ఉండాలని కోరుకుంటున్నాను. ఒకవేళ మార్పు చెందకపోతే ఎలాంటి పరిస్థితి వస్తుందో చివరిగా ఒక మాట సామెతల గ్రంథం 19వ అధ్యాయం 16 చదువుకొని ముగించేద్దామండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 16 చూడండి, అక్కడ ఏం రాయబడిందో. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకునివాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును. చూడండి, ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకునివాడు అవుతాడు. మందనికి ప్రభువులుగా ఉండకుండా మాదిరిగా ఉండండి, గృహ నిర్వాహకత్వాన్ని నమ్మకంగా చేయండి, ఇవన్నీ ఆజ్ఞలు. వాటిని పాటించారనుకోండి, మీరు క్షేమంగా ఉంటారు, మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు. అదే ఎంత చెప్పినా వినకుండా అదే తీరులో ఉన్నారు అనుకోండి, మీ ప్రవర్తన మార్చుకోవట్లేదు అనుకోండి, అజాగ్రత్తగా ఉన్నారనుకోండి, చివరికి ఏమైపోతారు? అలాంటి వాడు చచ్చును. అది ఆత్మీయంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు. కాబట్టి ఈ మాటలు జాగ్రత్తగా ఆలోచించుకొని మనల్ని మనం సరిచేసుకొని మందకి మాదిరిగా ఉండాలని ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నానండి. అందరికీ వందనాలు.